శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. మార్చి 14 పౌర్ణమి రోజున తులారాశి వారికి ఫోన్ చేసి ఒకడు కొట్టినట్టు మాట్లాడతాడు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 14 పౌర్ణమి రోజున తులారాశి వారికి ఎవరు ఫోన్ చేసి ఏ విధమైన పరిస్థితులను కల్పిస్తారో, ఏ విధంగా మాట్లాడతారో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక తులారాశి వ్యక్తులు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి మనసుతో ఉంటారు. ఈ రాశి వారికి కష్టం సుఖం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూడా కొన్ని విషయాల్లో కష్టాన్ని, కొన్ని విషయాల్లో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మిశ్రమమైన ఫలితాలను చిన్న వయసు నుంచి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు. అందరికీ కూడా సులభంగా అయ్యేటటువంటి పని కొన్నిసార్లు వీరికి కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనుకోని ఆకస్మిక బంధువుల ద్వారా కొన్నిసార్లు అధిక ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఈ రాశి వారికి ఎప్పుడు గోచరిస్తూనే ఉంటాయి. ఈ రాశి వారికి సంబంధించి ఎక్కడికి వెళ్లినా వీరిదే పైచేయి ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీరైతే కనుక మంచి మనసుతో కష్టం సుఖం అర్థం చేసుకుని ఎదుటి వారికి సహాయం చేయటానికి, అలాగే ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా అనువుగా నడుచుకునేటానికి మంచి మనసు కలిగి ఉంటారు. ఈ రాశి వారి నిర్ణయాలు సూటిగా స్పష్టంగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉన్నతమైన విద్యను, అలాగే ఉన్నతమైన జీవితాన్ని ఊహిస్తూ ఉంటారు. ఈ రాశి వారు దానికి తగినట్లుగానే కష్టాన్ని చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 14న పౌర్ణమి రోజున ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరైతే కనుక ఒక వివాదాంశమైన విషయం గురించి చర్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులు గాని, మీ బంధుమిత్రుల్లో ఒకరు గాని, లేదంటే మీ రక్త సంబంధికులు గాని, లేదంటే మీ యొక్క స్నేహితులు, ఆత్మీయులకు సంబంధించిన వారు గాని అయి ఉంటారు. ఇక వారి నుండి వచ్చే సమాధానం మీకు కొట్టినట్లుగా సమాధానం వస్తుంది. ఎందుకంటే కనుక వారు మీ యొక్క మంచి చెడులను ఎప్పుడు కూడా ఆలోచించి మీకు సలహాలను ఇస్తూ ఉంటారు. మీరు ఆర్థికంగా అనేక మార్లు ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయినందువల్ల మీకు జాగ్రత్తలు చెప్పే విషయంలో వారైతే కనుక ఈ విషయంగా మీ పైన కొంచెం వివాదంగా వారైతే కనుక మీకు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు. అది మీకు కొట్టినట్లు అనిపిస్తుంది. మీరైతే కనుక ఆ వ్యక్తి యొక్క మాటలకు సంతోషపడుతూనే ఒకంత నొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే కనుక ఆ వ్యక్తి మాట్లాడే ప్రతి ఒక్క మాట నిజం. ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయడానికి మీ యొక్క మంచితనాన్ని అడ్డు పెట్టుకుని అనేక మార్లు ధన సహాయం పొంది ఇరికించినటువంటి పరిస్థితులు అనేకం మీకు కలిగాయి. అవన్నీ కూడా మీరు మర్చిపోయి మరలా అదే వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు వెళుతున్నారు. కాబట్టి మీకు వారించడానికి ఈ వ్యక్తి యొక్క ఫోన్ కాల్ ద్వారా మీతో వారైతే వాదనకు దిగుతారు. మీకోసం మీరు ఎంతగా ముందుకి ఆలోచిస్తారో అలాగే వారు కూడా మీకోసం అంతే విధంగా మంచిగా ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులు, మీ ఆత్మీయులు, మీ మేలును కోరుకునేవారు మీతో సూటిగా స్పష్టంగా ఈ విధంగా కొట్టినట్లు మాట్లాడతారు. ఎదుటి వారిని నమ్మేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నమ్మమని అడుగుతూ ఉంటారు. మీరైతే కనుక గుడ్డిగా నమ్మకుండా వారి యొక్క మాటలను, సలహాలను పాటిస్తే కనుక, అప్రమత్తంగా ఉంటే కనుక ధనం విషయంలో నష్టపోకుండా ఉంటారు. ఇక ముఖ్యంగా షూరిటీ సంతకాలు గాని, చెక్కుల రూపంలో గాని, ప్రామిసరీ నోట్ల రూపంలో గాని, మధ్యవర్తిత్వం రూపంలో కానీ మీరైతే కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. మీకు మేలు జరుగుతుంది. అలాగే శివారాధన మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ మీరు తగినటువంటి చక్కటి ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. కాలం మీకు అనుగుణంగా మారుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.